రామకృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు అయ్యా చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది, చట్టం చేసే పనుల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు అనేటువంటి హెచ్చరిక ఉంటే తప్ప, లేకుంటే ఎమ్మెల్యేలు ఇప్పుడేం చెప్తారంటే సీఎం మాకు చెప్పినాడు, సిఐ నువ్వు రా, ఏం చేస్తున్నావు అని ఈ పద్ధతిలో రివ్యూ చేయడం మొదలుపెట్టినారు అనుకోండి, అవుటింగ్ అడ్మినిస్ట్రేషన్. అందుకోసమే ఇంపార్షియల్ గా ఉండి ప్రజలకు న్యాయం చేయాలా. ఎక్కడైనా ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఎమ్మెల్యే పోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఏమయ్యా మా వాళ్ళని కొట్టినారంట ఏమిటిది అని పోవచ్చు. ఆ రకంగా ఎమ్మెల్యే శాంతి భద్రతల్లో ఏలు పెట్టుకుని ఉంటే శాంతి భద్రతలు ఉంటాయండి. ఎమ్మెల్యే ఏలు పెడితే శాంతి ఉండదు, భద్రత ఉండదండి. అది నా అభిప్రాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి మీ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకు ఇబ్బంది వచ్చి కలిగితే, విఘాతం కలిగితే మీరే బాధ్యులు అన్నారంటే దాని అర్థం ఏంటి మరి? మరి ఆయన ఉద్దేశంలో ఏముందో, ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుందో నాకు తెలియదు. కానీ నాకుండేటువంటి అనుభవం మేరకు చెప్తున్నాను నేను, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, చట్టం విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెబితే అదుపులో ఉంటారు మన వాళ్ళు. లేకపోతే మాత్రం అరాచకంగానే ఉంటుందని నా అభిప్రాయం. రైట్. భవిష్యత్తు చూడాలి మనం. అంటే మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అన్నారో చూడాలి. ఈ పాయింట్ ని ఆయన ఎలా రిసీవ్ చేసుకుని మళ్ళీ భవిష్యత్తు చూడాలి మనం. ఎట్లా ఉంటుంది నాకు తెలుసు సార్, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అసలు వెంటన్నారు అధికార పార్టీ వాళ్ళు. మీరు అన్నట్టు గఫూర్ గారు మీరు అన్నట్టు నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ మీరే బాధ్యులు అని అంటే, రేపు నుంచి ఆయన డిఎస్పీని సిఐని కూర్చోబెట్టుకుని సమీక్షలు మొదలెట్టాడు అనుకోండి, కొంపలు మునుగుతాయి. ఇంకేంటి వీకే గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో నేను చాలా స్పష్టంగా వివరించా. గతంలో పరిస్థితులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాల వల్ల ఆ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలు ఏ రకంగా తయారయ్యాయో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి. మీరు గతంలో గత పాలకుల హయాంలో ప్రవర్తించిన విధంగా ఇప్పుడు ఎవరు కూడా ఆ రకంగా ఉండొద్దు. శాంతి భద్రతలు మీరు చెప్పింది అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అర్థమైంది, ఆ బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. మీరు చెప్పింది అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల అనుచరులు కానీ పిచ్చి పిచ్చి పనులకు పాల్పడి ప్రజల్ని ఇబ్బంది పెడితే దానికి రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు గఫూర్ గారు చెప్పిన యాంగిల్లో అర్థం చేసుకున్నారు అనుకోండి, మనదే బాధ్యత అన్నారు కదా అని చెప్పి మనమే రివ్యూ చేద్దాం అని కూడా కూర్చుంటే కొంపలు మురుగుతాయి. చూసారా, ఇక్కడ మన నలుగురిలోనే ఇట్లా ఒక రకమైన డ్యూయల్ ఇది వచ్చింది. కాబట్టి ఇది కొంచెం క్లియర్గా కన్వే చేయాల్సిన, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. మీరు కానీ మీ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ, కార్యకర్తలు అంటే అందరూ ఎందుకు చేస్తారులే, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు చేస్తే మీ ఎమ్మెల్యే బాధ్యులు చేస్తాను, మీరు చట్టాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీకు అప్పచెప్పిన బాధ్యతలను మీరు చేసుకోవడం క్లియర్గా చెప్తారని అనుకుంటున్నాను నేను. రైట్. తర్వాత తప్పుడు కేసులు, ఇందాక నేను నా స్టార్టింగ్ ఇనిషియల్ దీంట్లో చెప్పాను, తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, తప్పుడు కంప్లైంట్లు ఇప్పించిన వాళ్ళు, తప్పుడు కంప్లైంట్ని బేస్ చేసుకుని ప్రజల్ని వేధించిన వాళ్ళు, వీళ్ళ ముగ్గురి సంగతి ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. చిన్న